బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగుతోంది. దళిత వర్గాలను ఓటింగ్ కు దూరంగా ఉంచాలన్న వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించినట్టే అని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఆయన మంత్రి లలన్ సింగ్ పై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేసుకున్నారు. ప్రతి భారత పౌరుడికి ఓటు హక్కు సమానంగా రాజ్యాంగం అందించిందని, దాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం మన్నించలేందని హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల వేదికపై కేంద్ర మంత్రి లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. దళితులను ఓటింగ్ కి దూరంగా ఉంచాలని మాట్లాడినట్టుగా ఆరోపణలు. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగం, అంబేద్కర్ విలువలను అవమానించేవని మాజీ ఎంపీ వి హనుమంతరావు తీవ్రంగా స్పందించారు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన హనుమంతరావు లలన్ సింగ్ పై వెంటనే కేసు నమోదు చేసి విచారణ కోసం అంబర్పేట్ కు రప్పించాలని డిమాండ్. ఓటు హక్కు పేదవాడికైనా ధనవంతుడికైనా ప్రతి భారత పౌరుడికి సమానమని స్పష్టమైన సందేశం. ఈ ఘటనపై పోలీసులు పరిశీలిస్తున్నారు. యాంగ్రీ పార్ట్ 5 జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వేళ ప్రచారం వేడెక్కుతుంది. ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పర్యటన. బస్తీవాసులతో మాట్లాడి స్థానిక సమస్యలు, అవసరాలను తెలుసుకున్న మంత్రి గత 25 ఏళ్లుగా మా సమస్యలకు స్పందన లేకపోయింది, కానీ ఇప్పుడే అభివృద్ధి పనులు మొదలయ్యాయని బస్తీవాసుల స్పందన. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజల హామీ. డోర్ టు డోర్ ప్రచారంలో స్థానికులతో ఆప్యాయంగా పలకరించిన మంత్రి శ్రీధర్ బాబు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో సమాన అభివృద్ధి కొనసాగుతుంది. మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అని స్పష్టం. స్థానిక మైనార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతును ప్రకటించారు. యాంగ్రీ పార్ట్ 6 రాజేంద్ర నగర్లో హైడ్రా అడుగులకు ప్రజల మద్దతు. మణికొండలో 500 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా టీంకు ఘన స్వాగతం. సంవత్సరాలుగా ఆక్రమణలో ఉన్న భూములను ప్రజల కోసం తిరిగి సాధించిన హైడ్రా చర్యలకు ప్రశంసల వెల్లువ. సెల్యూట్ టు హైడ్రా అంటూ లోకల్ కాలనీ వాసులు భారీ ర్యాలీ. మర్రి చెట్టు వద్ద జరిగిన అభినందన సభలో కమిషనర్ రంగనాథ్కు ధన్యవాదాలు. ప్రజా పార్కులు, సదుపాయాల కోసం కేటాయించిన భూమి మళ్లీ ప్రజలకే చేరినందుకు స్థానికులు సంతోషం వ్యక్తం. మణికొండ 32 కాలనీల అసోసియేషన్ నేతలు, నివాసితుల పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన పేరు అలియాస్ లలన్ సింగ్ అనే కేంద్ర మంత్రి ఓటర్లను బెదిరించి, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలను రానియకుండా చూడాలని బెదిరియడం జరిగింది. దాని మీద అక్కడ ఉన్నటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ పార్టీ వాళ్ళు దాన్ని బాగా హైలైట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే డిక్టేటర్ రాజు? ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు. పేదవాడు కావచ్చు, కోటీశ్వరుడు, సేమ్ అతనికి ఒకే ఓటు, కోటీశ్వరు ఒకే ఓటు, పేదవానికి అదే ఓటు. ఇలాంటి దుర్మార్గం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ కేసు రిజిస్టర్ అయింది. ఇక్కడ కూడా చేయాలి, ఎందుకంటే ఇది ఒక కొత్త ఆలోచన అయింది. పేదవాడు ఓటు వేయొద్దంటే ఇది ఏమన్యాయం? ఇది ప్రజాస్వామ్యమా? అంబేద్కర్ రాజ్యాంగం ఏం రాశాడు? ప్రతి ఒక్కరికి ఓటు హక్కు. అది కోటీశ్వరుడు కావచ్చు, పేదవాడు కావచ్చు. కనుక ఇవాళ అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి, స్టేషన్ ఇన్ఛార్జ్ వారికి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ సెక్షన్ ప్రకారంగా అతను కేసు పెట్టాలి. ఆ మంత్రిని కూడా ఇక్కడికి పిలిపియాలి. ఎందుకంటే ఇంకోసారి ఎవడు కూడా ఓటర్లను, పేదవాళ్లను, బడుగు బలైన వర్గాలను బెదిరించే కార్యక్రమం ఆగాలంటే ఒక సీరియస్గా నిర్ణయం తీసుకుంటే ఇక ముందు ఎవడు కూడా ఓటర్లను బెదిరించే కార్యక్రమం కానీ, ఓట్లు వేయకుండా ఆపాలనే ఆలోచన కానీ ఉండొద్దన్న ఉద్దేశంతో యాజ్ ఎ ఓబీసీ ఎంపీ, ఫార్మర్ కన్వీనియర్గా, ఎందుకంటే బడుగు బలైన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా హనుమంతరావు అక్కడికి పోతాడు, వారికి న్యాయం చేస్తాడు. అదే కార్యక్రమం రాహుల్ గాంధీ న్యాయ లడై చేస్తున్నాడు. న్యాయం గురించి పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగినా అదే విధంగా ఆయన ఇంకో మాట చెప్పాల. డిఫెన్స్లో కూడా అన్యాయం జరుగుతుంది, 10% వాళ్ళకే లాభం అవుతుంది, 90% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని వారు కూడా చెప్పడం జరిగింది. ఇదే నిదర్శనం బీహార్లో ఏ విధంగా ఎన్నికలు జరుగుతుంది అనేది దేశ ప్రజలకు తెలియాలి. నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి గతంలోనేమో ఓటు తీసేసే కార్యక్రమం చేశారు, ఓటు చోరీ చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు వేసే పేద ప్రజలను కూడా భయపెట్టించే కార్యక్రమాన్ని ఆపడానికి తప్పనిసరిగా ఏది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా
ఈ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి నా రిప్రజెంటేషన్ మీద యాక్షన్ తీసుకోవాలి, ఆయన మీద కేసు పెట్టాలనేది నా ఉద్దేశం.